హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ఏ టాపిక్ గురించి అని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మధు కిరణ్ గారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, మైండ్ సర్క్యూట్ టెక్నాలజీస్ నుంచి. సార్ మనతో ఈ రోజు మాట్లాడడానికి ఉన్నారు. సో సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? సో ఇప్పుడు ఏ టెక్ డొమైన్ అయినా సరే స్టూడెంట్స్ నేర్చుకోవాలి అని అంటే సరైన అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటారు? స్టూడెంట్ ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. స్టూడెంట్ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆయన సైడ్ నుంచి రీసెర్చ్ చేయమని చెప్తాను. ఓకే, ఇది నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? లెట్స్ సే ఇప్పుడు నీకు కోడింగ్ డీప్ ఇంట్రెస్ట్, యు ఆర్ రియల్లీ లవ్ కోడింగ్, సో గో ఫుల్ స్టాక్ జావా. ఓకే, నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నీ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని ఆయన జాయిన్ అయ్యాడని మీరు జావాలో ఫుల్ స్టాక్ జావాలో జాయిన్ అవుతా, లేదంటే ఇంకెక్కడో కోడింగ్ లో జాయిన్ వర్కౌట్ కాదు. అలానే మీకు లెట్స్ ఆపరేషన్స్ ఇంట్రెస్ట్ ఉంది, డెవాప్స్ ఆపరేషన్, క్లౌడ్ ఆపరేషన్, సో యు ఆర్ ఫాండ్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ప్రొటెక్షన్ కైండ్ ఆఫ్, గో ఫర్ డెవాప్స్. లేదు మీకు డేటా మ్యానిపులేషన్ ఇంట్రెస్ట్, ఓకే సో గో ఫర్ డేటా. లేదు మీకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంట్రెస్ట్, గో ఫర్ సైబర్ సెక్యూరిటీ. సరే, కొందరు ఏమంటారు అంటే, నేను అబ్జర్వ్ చేసింది, కొందరికి అసలు వీటిలో ఏ ఇంట్రెస్ట్ కూడా తెలియదు. ఆ పిల్లోడికి ఆయన ఇంట్రెస్ట్ కూడా ఆయనకు తెలియదు. అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ చెప్పేది ఏంటిది అంటే, అన్నిటి డెమోస్ వినండి, స్పెండ్ సమ్ టైం, అన్ని తిరగండి, పర్లేదు, తప్పలేదు. సో వినండి, ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే టేక్ అ డెసిషన్. ఓకే ఓకే. సో చాలా మంది పిల్లలు ఏంటి అంటే సార్, వాచింగ్ ట్యూటోరియల్స్ దగ్గరే ఆగిపోతూ ఉంటారు. లెర్నింగ్ కానివ్వండి, ఈ స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఎలా వాటి నుంచి వీటికి ఎలా షిఫ్ట్ అవ్వాలంటారు? సో ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. సో నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను కదా, 90% ఆఫ్ ద స్టూడెంట్ దే వాచ్ ద ట్యూటోరియల్. నా క్లాసెస్ కూడా ప్రతి వింటారు, రికార్డింగ్ కూడా వింటారు, కానీ హ్యాండ్స్ ఆన్ చేయరు. నేను ఎప్పుడు క్లాస్ లో చెప్పేది ఒకటి, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టికల్. మీరు హ్యాండ్స్ ఆన్ చేయకపోతే యూ విల్ నెవర్ నో ద రియల్ టైమ్ సినారియో. మీరు ప్రాక్టికల్ చేస్తేనే మీకు మధ్యలో ట్రబుల్ షూటింగ్ వస్తుంది, మీకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో యూ విల్ లెర్న్ ట్రబుల్ షూటింగ్ స్కిల్. మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేస్తారు. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ లో కొన్ని ఖచ్చితంగా ఎర్రర్స్ ఫేస్ చేస్తారు. అగైన్ యూ లెర్న్ ట్రబుల్ షూట్. వీటినే మీరు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి అంటే, థియరిటికల్ గా ఎవరు అడగట్లేదు. మీరు ఒక డౌన్ ద లైన్ ఒక 10 years బ్యాక్ పోతే స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ డెవాప్స్. ఇప్పుడు అలా ఎవరు అడగారు, ఇప్పుడు అన్ని సినారియో బేస్డ్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సినారియో, ఓకే దే బ్రేక్ డౌన్ దట్ సినారియో, లేదంటే ఏదో చెప్తారు, మీ అప్రోచ్ ఏంటి ట్రబుల్ షూటింగ్. మీరు కనుక ఈ ఓన్లీ ట్యూటోరియల్స్ ఫాలో అయ్యి జస్ట్ యూ వాచ్ ద ట్యూటోరియల్ అండ్ యూ డోంట్ ప్రాక్టీస్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇప్పుడు మీరు అంటున్నారు సార్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మేడం అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా కోర్స్ కంప్లీట్ చేయడం అన్నది ఎంత వరకు సేఫ్ అంటారు? నాట్ ఎట్ ఆల్ సేఫ్, వెరీ రిస్కీ. మీరు జస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తే టైం అయిపోద్ది. మేబీ మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తారు, ఈ ఇన్స్టిట్యూట్ లో సో అండ్ సో డేట్ నుంచి సో అండ్ సో డేట్ కంప్లీట్ చేస్తారు అండ్ యూ పెయిడ్ మనీ వాళ్ళు ఇస్తారు. బట్ మీరు ప్రాక్టికల్ చేయకపోతే మీకు రియల్ టైమ్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? కోర్స్ వినడం ఈజ్ పాసివ్ లెర్నింగ్, బట్ మీరు హ్యాండ్స్ ఆన్ చేయడం ఈజ్ యాక్చువల్ యాక్టివ్ లెర్నింగ్. మీకు రేపు జాబ్ లో కూడా ఇంటర్వ్యూయర్ చూసేది, ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది అంటే, ఈయనకు థియరీ వచ్చాను కాక ఈయనకు రేపు వర్క్ ని హ్యాండిల్ చేయగలడా లేడా. దట్ తెలుసు. వాచింగ్ ద ట్యూటోరియల్, కంప్లీటింగ్ ద కోర్స్, గెటింగ్ ద ఇన్ఫర్మేషన్, కన్స్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్, బట్ దాన్ని మీరు రియల్ టైమ్ గా మీరు అప్లై చేయగలుగుతారా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఇన్ఫాక్ట్ మేజర్ ప్రాబ్లం. మీరు ఏదైతే చెప్తున్నారో ఈ జనరేషన్ కూడా అలానే ఉంది. అంటే చూస్తారు, స్క్రోల్ చేస్తారు, చూస్తారు, వీడియోస్ కూడా చూస్తారు, కానీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చలో మనం వర్క్ చేద్దాము అనేసరికి సంహౌ ఇబ్బంది పడతారు. అప్పుడు వాళ్ళకి చాలా పనులు వచ్చేస్తాయి. అందుకే మేము మా వరకు వీలైనంత వరకు మేము ఏం చేస్తాము, ఎస్పెషల్లీ ఇన్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఐ ఎంకరేజ్ పీపుల్ టు డూ ప్రాక్టీస్. ఓకే, సో నేను ఏం చేపిస్తాను అంటే, డైలీ 2 times డౌట్ సెషన్స్ పెట్టిస్తాను. నా లైవ్ క్లాస్ ఉంటుంది, మార్నింగ్ మధ్యాహ్నం డౌట్ సెషన్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ స్క్రీన్ కంట్రోల్ తీసుకొని రిజాల్వ్ చేసి, సపరేట్ టీమ్ ఉంది మెంటర్షిప్, అండ్ వీక్లీ వన్స్ క్విజ్ లాంటిది, ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేస్తాం, అండ్ ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఐ ఎంకరేజ్ పీపుల్ టు పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్ అని, మీడియం అని ఇలాంటి బ్లాగ్స్ ఉంటాయి. సో వీటిలో వాళ్ళ నేర్చుకుంది పోస్ట్ చేయమని చెప్తాను. ఎందుకు అంటే, మీరు ఎప్పుడైతే ఒక దగ్గర పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారో యూ విల్ బి కాన్షియస్. ఊరికే తెలియకుండా పోస్ట్ చేయాలి, ఎందుకంటే పబ్లిక్ చూస్తారు. ఓకే, ఈ ప్రాసెస్ లో మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు. మామూలుగా నేను నేర్చుకుంది వేరు, నేను నేర్చుకుంది పబ్లిక్ లో పోస్ట్ చేయాలి అంటే ఇంకోసారి రివిజన్ చేస్తాను, నా కంటెంట్ బాగుందా లేదని క్రాస్ చెక్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ లో నా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. సో ఈ రకంగా వాట్ ఐ రికమెండ్ మై స్టూడెంట్, లెర్న్ ఇన్ పబ్లిక్, డోంట్ లెర్న్ ఇన్ ప్రైవేట్. మీరు ఇఫ్ యూ లెర్న్ ఇన్ ప్రైవేట్ మీ వరకే ఉండిపోతుంది. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అవుట్పుట్ తెచ్చుకోండి, వీలైతే ఎర్రర్స్ ఫేస్ చేయండి. ఓకే, దెన్ వాట్ ఎవర్ యూ లెర్న్ ప్రొజెక్ట్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ రైట్ ఎ బ్లాగ్. ఓకే, సో దీని వల్ల మీకు క్రెడిబిలిటీ యాడ్ అవుతుంది, మీ రెజ్యూమేకి వెయిటేజ్ యాడ్ అవుతుంది, అండ్ మీకు తెలియకుండానే చాలా కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఓకే, సో స్టూడెంట్
కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అనేది ఎంత వరకు ఇంపార్టెంట్ అంటారు సార్ మరి? చాలా చాలా ఇంపార్టెంట్. మ్మ్. సో మీరు డే 1 ఏదైతే ఎక్సైట్మెంట్ ఎంతూసియాజం ఉందో కోర్స్ చివరి వరకు ఉంటేనే కన్సిస్టెంట్ గా యూ విల్ బి అబుల్ టు క్రాక్ ద జాబ్. మ్మ్. చాలా మంది స్టార్టింగ్ లో బాగానే జాయిన్ అయ్యారు, అవును సార్. రైట్? స్టార్టింగ్ లో బాగానే ప్రాక్టీస్ చేయాలి, కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం రీజన్స్ కుడ్ బి మెనీ. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే వాళ్ళకు క్లియర్ విజన్ ఉంది, క్లియర్ గోల్ ఉండదు. సో ఏదో రకంగా జాయిన్ అవుతారు కోర్స్, మ్మ్. మ్మ్. అరే ఏదో రకంగా ఏదో స్టార్ట్ చేస్తారు, బట్ ఆ క్లియర్ గోల్ లేకపోవడం అండ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ చేస్తారు. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ తోటి పోతుంది. ఒకసారి ఎందుకో మొబైల్ ఓపెన్ చేస్తారు, ఎవరికో కాల్ చేద్దాం, ఈ లోపు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి గంట ఎగిరిపోతుంది చేశారు. సో లేదంటే అంటే వాళ్ళకు బేసికల్లీ నేను అబ్జర్వ్ చేసింది క్లియర్ గోల్ లేదు, ఇవన్నీ పక్కన పెడితే డిసిప్లైన్ లేదు. డిసిప్లైన్ ఉంటే కన్సిస్టెన్సీ. సో ఒక స్ట్రిక్ట్ డిసిప్లైన్ ఉండాలి, స్ట్రిక్ట్ స్కెడ్యూల్ ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా స్కెడ్యూల్ ఇది. సో దీన్ని నేను రిలీజియస్ గా రిగరస్ గా ఫాలో అవుతా అని అనుకుంటే కన్సిస్టెన్సీ ఆటోమేటికల్లీ వస్తుంది. యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్. ఇప్పుడు మోటివేట్ చేస్తే మేబీ ఆ గంటకు వస్తుంది మోటివేషన్, ఆ ఒక్క రోజు వరకు ఉంటుంది, మళ్ళీ రేపటి నుంచి పోతుంది. అదే గోల్ విజన్ క్లియర్ గా స్ట్రిక్ట్ డిసిప్లైన్ గా నేర్చుకుంటే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ డెవాప్స్ అనేది చాలా ఫ్యూచర్ ఉంది మేడం అని చెప్పేసి. కరెక్ట్ గా ఆలోచిస్తే డెవాప్స్ అనేది ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుంది అని అంటే? సో డెవాప్స్ బేసికల్లీ ఈ ఏదైతే కోడ్ డెవలపర్స్ రాస్తారో అది జనాలకు యాక్సెస్ కావాలి. అంటే సమ్ స్విగ్గీ కోడ్, స్విగ్గీ డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేస్తారు, దాన్ని ఆయన ల్యాప్టాప్ వరకే ఉంటుంది, డెవలపర్ ల్యాప్టాప్ వరకు. దాన్ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసుకొని వందల వేల యూజర్ యాక్సెస్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ యాక్చువల్గా టైం పట్టేది. ఒకప్పుడు కోడ్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం మధ్యలో చాలా హడల్స్. సో దేర్ యూస్ టు బి ఫ్రిక్షన్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్ టీమ్. సో ఈ డెవాప్స్ ఏం చేసింది, ఒక మైండ్ సెట్ తెచ్చింది, ఒక కల్చర్ తెచ్చింది. వీటిని అన్నింటినీ ఆటోమేట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ సెక్యూర్ యాజ్ పాసిబుల్, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దాన్ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయింది అంటే బడ్జెట్ సేవ్, రైట్? ఈ రకంగా డెవాప్స్ ఐటీనే చేంజ్ చేసే మైండ్ సెట్. ఓకే.